దూరంగా వెళ్ళిపోయిన మనల్ని ఆయన దగ్గరికి చేర్చాడు. లోకంలో జీవిస్తున్న మనల్ని ఆయన తన ప్రియ కుమారుని పంపించి తన రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా మనల్ని తిరిగి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయనను అంగీకరించి ఉన్నాం, క్రీస్తు వారిని అంగీకరించాం, వెంబడిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాం. అయితే మన హృదయం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది? ఈ రెండు చాలా 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 ప్రాముఖ్యం దేవునికి. బయటికి కనిపించే దానిని దేవుడు ఎప్పుడు కూడా కన్సిడర్ చేయడు, లెక్కలోకి తీసుకోడు. ఆయన బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది ఆయన అస్సలు లెక్కలోకి తీసుకోడు. నీ హృదయ స్థితి, నీ ఆలోచన విధానము, నువ్వు లోపల నీ హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో దానిని కన్సిడర్ చేస్తాడు. దానిని లెక్కలోకి తీసుకుంటాడు. దానిని బట్టినే మనము ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా అని ఆయన డిసైడ్ చేస్తాడు. మనం పరలోకంలో ఉండాలా, పరలోకానికి బయట ఉండాలా, అంటే నరకంలో ఉండాలా అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. దీనిని బట్టి, హృదయ స్థితిని బట్టి. అందరికీ కనిపించేది కానే కాదు, అందరికీ కనిపించేది మనుషులందరూ మెచ్చుకోవచ్చు, మనల్ని ఆత్మీయులము అని అనుకోవచ్చు, విశ్వాసులము, మంచి విశ్వాసులము అని అనుకోవచ్చు చూసేవాళ్ళు. కానీ దేవుడు అది కాదుగా చూసేది, హృదయాన్ని చూస్తాడు ఆయన. చిన్న కుమారుడు తప్పిపోయాడు, హృదయం మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు, ఇంట్లో స్థానాన్ని సంపాదించాడు, పరలోకంలో స్థానాన్ని సంపాదించాడు, కోల్పోయిన కుమారత్వాన్ని సంపాదించాడు. కానీ పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ బయటనే ఉండిపోయాడు. కనిపించేది కాదు, తండ్రికి కావాల్సిందే. నీ హృదయ స్థితి కావాలి. ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు నిన్ను, నన్ను, మనల్ని. నా ఆలోచన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది? బయటికి ఒకలా మాట్లాడవచ్చు, కానీ లోపల ఇంకొకలా అనుకుంటూ ఉంటాం. బయటికి ఆత్మీయులముగా ఉండవచ్చు, కానీ వ్యక్తిగతంగా లేకపోతే పర్సనల్గా ఇంట్లో ఉన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు మన ప్రవర్తన దేవుడు చూస్తాడు. తప్పిపోయామా, లేకపోతే తప్పిపోయి తిరిగి దొరికామా? చనిపోయామా, చనిపోయి తిరిగి బ్రతికామా? ఇది దేవుడు చూస్తాడు. మన హృదయంలో మనం అనుకుంటూ ఉండేది దేవుడు చూడడు. మన ఇష్ట ప్రకారం ఆయన ఆలోచన చేయడు, మన చిత్త ప్రకారం ఆయన ఆలోచన చేయడు. ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆయన నిర్ణయాలు, ఆయన మార్గాలు వేరుగా ఉంటాయి.